తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం లోతుగడ్డ ప్రాంతంలో ఇప్పుడు దయ్యం భయం అందరినీ కూడా వెంటాడుతుంది. అటుగా వెళ్ళాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకొని అటువైపు సంచరించవలసిన పరిస్థితి అయితే మాత్రం వచ్చింది. రీసెంట్ గా ఒక ఇద్దరు యువకులు బండి మీద వెళ్ళేటప్పుడు ఒక వింత ఆకారం తమను భయపెట్టిందని, తమపై దాడి చేసిందంటూ కూడా అక్కడ ఒక పెద్ద వార్తే చక్కర్లు కొట్టింది. సో ఆ యువకుల్ని చూడగా వీపంతా కూడా గట్టిగా గోలతో గీచేసినట్టు, అదే విధంగా మొబైల్లో కూడా చిత్రీకరించామంటూ కూడా అక్కడ స్థానికులందరికీ కూడా జరిగిన సంఘటన గురించి తెలిపారు. ఇంకేముంది, సాయంత్రం 6 అయితే చాలు ఆ ప్రాంతంలోకి వెళ్ళాలన్నా, అటువైపు ప్రయాణించాలన్నా గుంపుగా, అదే విధంగా ఒక 10 మంది 15 మంది కలిసి వెళ్తేనే అటువైపు వెళ్ళాలి, లేదంటే వెళ్ళకూడదంటూ కూడా ఈ నోటంట ఆ నోటంట చేరి ఒక పెద్ద పుకార్లే స్టార్ట్ అయ్యాయి. అయితే ఇది అధికారికంగా ధృవీకరించినప్పటికీ కూడా ప్రజల్లో దెయ్యం భయం అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. ఎందుకంటే 2026 సంవత్సరం రాకెట్ వేగంలో దూసుకుపోతున్నాం. ఆకాశంలో జరిగే వింతలు విశేషాలన్నీ కూడా కళ్ళకు కట్టినట్లు చూస్తున్నాం. ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి దయ్యం భయాలు, అదే విధంగా మూఢనమ్మకాలపై విశ్వాసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా లోపల ఏదో ఒక భయం కారణంగా ఇలాంటివి కొంతమంది విశ్వసిస్తున్నారనేసి మాత్రం అధికారులు అయితే మాత్రం తెలియజేస్తున్నారు. సో దీనికి సంబంధించి అక్కడ ఎటువంటి ఇబ్బంది ఎవరికి కలగకపోయినా ఈ యువకులు చెప్పిన దాన్ని బట్టి, అమ్మో అక్కడ దయ్యాన్ని మేము కళ్ళారా చూసాం, కావాలంటే మా మొబైల్లో కూడా చిత్రీకరించాం చూడండి అంటూ కూడా తమ దగ్గరున్న ఒక ఫోటోని వైరల్ చేశారు. అంతే, ఇదిగో దెయ్యం నిజంగా ఉంది, అక్కడ నించుంది అంటూ కూడా, అమ్మో నిజంగా దెయ్యమే, మొన్న నా బండి స్కిడ్ అయింది, మొన్న నేను పడిపోయాను, ఇదంతా దెయ్యం కారణంగానే, అందులో కూడా ఆడ దెయ్యం అంటూ కూడా ఒక్కొక్కరు నచ్చినట్టు పుకార్లు పుట్టించుకున్నారు. సో ఏదైతేనే ఇది నమ్మిన వారికి ఒకంత భయపెట్టొచ్చు, నమ్మని వారికి కామన్ అనిపించవచ్చు. కానీ అక్కడున్న ఏరియాలో అయితే మాత్రం అక్కడ ప్రజలందరూ కూడా భయం గుప్పట్లో ఉంటున్నారు అనేది మాత్రం వాస్తవం అయితే తెలుస్తుంది. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్ మీడియా.